మీరు రెగ్యులర్ గా యూస్ చేసే ప్యాడ్లు ఎటువంటి డేంజరస్ కెమికల్స్ కలిసి ఇప్పుడు నేను లైవ్ ఎగ్జాంపుల్స్ తో ప్రూఫ్స్ తో సహా మీకు చూపిస్తాను. ఇది మీరు రెగ్యులర్ యూస్ చేసే ప్యాడ్, బట్ దీని బ్రాండ్ నేమ్ నేను ఎక్స్పోజ్ చేయకుండా. ఇది మీరు రెగ్యులర్ యూస్ చేసే ప్యాడ్, ఇది ఆర్గానిక్ ప్యాడ్. యావరేజ్ గా హెల్దీగా ఉండే లేడీస్ కి మినిమం 40 ml బ్లీడింగ్ అనేది అవుతుంది. టిష్యూ తీసుకున్నాను, జస్ట్ ఇప్పుడు ఇట్లా పెట్టి చూపిస్తాను, మీకు అర్థమైంది అన్నది. అబ్జర్వ్ చేసుకోవాలి, ఇది అబ్జర్వ్ చేసుకోవాలా, వాటర్ అబ్జర్వే చేసుకోవాలా. అక్కడే ఉంది చూడండి, బ్లడ్ చూడండి అంతా. దీని లోపల ఏమేమి ఉంటే ఒకసారి మీకు చూపిస్తున్నాను. అంత ప్లాస్టిక్ తో తయారైంది, ఇది చిన్నగా కూడా చిన్నదు. ఇది భూమిలో ఒకవేళ వేసినా కానీ ఇది డికంపోజ్ అవడానికి మినిమం ఎన్నో ఇయర్స్ పడుతుంది. డేంజరస్ కెమికల్స్ తో మిక్స్ అయి ఉంటుంది. చూడండి, ఇది అంతా ప్లాస్టిక్. చూడండి, మీరే చూడండి. ఇప్పుడు నేను మీకు ఆర్గానిక్ ప్యాడ్ చూపిస్తాను, ఇది ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. దీంట్లో 50 ml ఫిల్ చేశాను, ఇది పోస్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది ఏంటనేది. ఇక్కడ ఏ తడి తగల అబ్జార్ప్షన్ అనేది ఒకసారి మీరు చూస్తే మీకే క్లియర్గా అర్థమైంది. ఇట్లా ఎట్టి పరిస్థితులు ఎటువంటి మరకలనేది నాకు అంటవని నాకు తెలుసు. అందుకే ఇది గట్టిగా ఒత్తి మరి నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, గట్టిగా ఒత్తి పట్టుకున్నా కానీ ఒక్క చుక్కైనా ఏమన్నా నీరు కారిందా ఓపెన్ చేసి మరి దీనిలో ఏమేమి ప్యూర్ కాటన్ తో తయారవుతూ ఉంటుంది. ఇదంతా ప్యూర్ కాటన్, ఈజీ అనేది అబ్జార్ప్షన్ అనేది. జెల్ చూసారు కదా, దీన్ని పొలిమరల్ జెల్ అంటారు. దీనిలో యూజ్ చేసేది ఏంటంటే ఇది పంచకర్మ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో యూజ్. ఇక్కడ ఏ తడి తగల అబ్జార్ప్షన్ అనేది ఒకసారి మీరు చూస్తే మీకే క్లియర్గా అర్థమైంది. ఇట్లా ఎట్టి పరిస్థితులు ఎటువంటి మరకలనేది నాకు అంటవని నాకు తెలుసు. అందుకే ఇది గట్టిగా ఒత్తి మరి నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, గట్టిగా ఒత్తి పట్టుకున్నా కానీ ఒక్క చుక్కైనా ఏమన్నా నీరు కారిందా ఓపెన్ చేసి మరి దీనిలో ఏమేమి ప్యూర్ కాటన్ తో తయారవుతూ ఉంటుంది. ఇదంతా ప్యూర్ కాటన్, ఈజీ అనేది అబ్జార్ప్షన్ అనేది. జెల్ చూసారు కదా, దీన్ని పొలిమరల్ జెల్ అంటారు. దీనిలో యూజ్ చేసేది ఏంటంటే ఇది పంచకర్మ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తారు. దీంట్లో కూలింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి దీంతో మసాజ్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్గానిక్ ప్యాడ్ లో ఈ గ్రీన్ చిప్ ని ఇన్సర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ప్లాంట్ బేస్డ్ తో తయారైంది. వేస్ట్ బ్లడ్ లో నుంచి ఫంగస్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో ఈ చిప్ ఏం చేస్తుంది అంటే దీన్ని అబ్జర్వ్ చేసి ఎక్కడైతే ఫంగస్ ఉంటుందో దాన్ని లాక్ చేస్తుంది. మీకు తెలియక డేంజరస్ కెమికల్స్ తో కలిసిన ప్యాడ్ యూజ్ చేశారు. చాలా మందికి పీసీఓడి అని, పీసీఓఎస్ అని, యూట్రసీ ప్రాబ్లమ్స్ అని బయటికి చెప్పుకోలేక ఎన్నో కాపురాలు కూడా చెడిపోతుంది. చాలా మందికి తెలియక ఎన్నో సంవత్సరాల నుంచి అయ్యే ప్యాడ్స్ వాడుతూ ఉన్నారు. దీని గురించి క్లియర్ గా బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తా. ఈ నాలెడ్జ్ ని ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఆర్గానిక్ ప్యాడ్స్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ మీకు డిఎం వస్తుంది. దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. ఎందుకు ఉండదంటే చాలా మంది కస్టమర్స్ ఏదో ఒక టైంలో ఆర్డర్ పెట్టుకుంటారు. ఆర్డర్ వాళ్ళకి ప్లేస్ అవ్వడానికి రెడీగా ఉన్న టైంలో కాల్ చేస్తే కూడా వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు బిజీలో వాళ్ళు. అయితే కనుక ముందే పేమెంట్ చేస్తారు. జెన్యూన్ కస్టమర్స్ అనేది ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేస్తారు, వాళ్ళే ఆర్డర్ చేసుకుంటారు, పేమెంట్ చేసుకుంటారు, ఆర్డర్ తీసుకుంటారు. దీంట్లో స్టాక్ ఒకవేళ ఏదైనా అవైలబిలిటీ లేకపోతే కొంచెం డెలివరీ అవడానికి కొంచెం టైం పట్టింది. దీంట్లో ఎటువంటి ఫేక్ అనేది ఉండదు. మీరు 100% నమ్మొచ్చు.